హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు డైరెక్ట్ ఇది సింహాచలం కొండ. సింహాచలం దగ్గర నుంచి డైరెక్ట్ బీచ్ రోడ్. ఈరోజు ఏం బ్లాగ్ లేదు, జస్ట్ ఇలా చిల్ బ్లాగ్. నేను వెళ్ళడం ఇవన్నీ పెడతా ఉంటాను అంతే. ఇంక ఎవ్రీ వీక్ పెడతాను ఇది. ఎలక్ట్రిక్ మీద చూడండి, భలే వెళ్తున్నారు. బాగుంది ఎలక్ట్రిక్ బైక్. అల్ట్రా వైలెట్ అనుకుంటా. సింహాచలం బస్ స్టాప్ ఇది. ఈరోజు సాటర్డే కదా, జనం ఎక్కువ ఉంటారు. Little baby, little baby. మంది బండి సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనది ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ కాదు కదా. BS6 ఇంకా కంప్లీట్ నార్మ్స్ ప్రకారం మొత్తం డీబీ కిల్లర్తో ఉంటాయి లోపల. డీబీ కిల్లర్ అంటే ఇంకా అదే డిస్మిల్స్ రాకుండా, సౌండ్ ఎక్కువ రాకుండా మొత్తం సైలెన్సర్ అంతా క్లోజ్డ్లో ఉంటుంది. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నేను ఇండోరీ ఉంది నా దగ్గర సైలెన్సర్, అది వేసుకొని నేను చూపిస్తాను. అది చాలా బాగుంటుంది, సౌండ్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్లీ ఇంజిన్ సౌండే వస్తుంది, ఇంజిన్ సౌండ్, ఎయిర్ సౌండ్ వస్తుంది. అల్ట్రా వైలెట్ గట్టిగా వెళ్ళిపోతుంది కదా బైక్, సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. వర్షం పడుతుంది. అడవరం వచ్చేసాం. ఇక్కడ వర్షం పడింది గట్టిగా. మనం కొంచెం ముందుకే లాపి మళ్ళీ ఇంకొకసారి యాంగిల్ చెక్ చేసుకొని వద్దులేండి కొట్టదాం. అడవరం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. టైం ఎంతో డిస్క్రిప్షన్ కాదు, టైం ఎంతో నేను పెడతాను. ఇదంతా వర్షం పడిందబ్బా, అందుకే ఇలా ఉంది. లెఫ్ట్గా ఆపుకున్నాం అంటే నీట్గా కెమెరా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోవచ్చు. డైరెక్ట్ హనుమంతవాక వయా హనుమంతవాక టు బీచ్. 4:27 అయింది. అడవరం నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ గట్టిగా వర్షం పడినట్టు ఉంది. అంకుల్ వైజర్ క్లోజ్. తుల్లిసిందయ్యా మొత్తం. వైజర్ క్లోజ్, గేర్ అప్, లెట్స్ గో. ఇంత స్లోగా మాట్లాడుతున్నా కూడా వినపడిందంటే ఇది సూపరే. మైక్ బాగానే క్యాచ్ చేస్తుంది.
జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షంలో ఎక్కువ స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో మనం స్లోగానే వెళ్తాం. అబ్బో అబ్బోబ్బో, ఆంటీ ఆంటీ ఆటో లిఫ్ట్ అడుగుతున్నారు. సారీ. రోడ్డు గట్టిగా ఉందంటే ఏంటో తెలుసుక ఇంకా లాగించాలని అర్థం. అది మైక్ సౌండ్ అనుకోకండి, హుడీ వేసుకున్నాను. హుడీ పైన తాళ్ళు ఉంటాయి కదా, అవి కొట్టుకొని హెల్మెట్గా ఆ సౌండ్ వస్తుంది మోస్ట్లీ. మైక్ సౌండ్ కాదు, మైక్ బాగానే ఉంది. మనిషిని కాదే రాజును ఇదే మన మ్యాక్సిమం స్పీడ్. ఇంకా అంతే 110 120 వెళ్తూ ఉంటుంది. కానీ రోడ్లు నీట్గా ఉండకపోతే కష్టం. ఇలాంటి చోట్ల అంత స్పీడ్ వెళ్ళకూడదు. సో స్లో అయిపోదాం. ఈ రోడ్ చాలా బాగుంటుంది క్రూజింగ్కి. ఈ తోళ్ళని ఫస్ట్ లోపల తోసేస్తే తోడ ఎక్కడ ఉందో కనబట్టలేదు. నేను అక్కడ హెల్మెట్ని కొట్టేస్తుంది. దొరికింది ఇల్లు లోపలికిలా లోపల వేసి జిప్ వేసి ఏం చేసినా బయటికి రావు. పదండి పోతాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ రోడ్డు అడివరం నుంచి హనుమంతవాక చాలా బాగుంటుంది నడుపుకోవడానికి. క్రూజింగ్కి కొంచెం స్పీడ్ వెళ్ళడానికి, అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, పోలీసులు ఎక్కువ కాస్తూ ఉంటారు. క్రూజింగ్కి బాగుంటుంది. కానీ ఒకటే జాగ్రత్తగా ఉండాలి, ఏంటంటే కుక్కలను చూసుకుంటూ ఉండాలి. అన్ని రోడ్స్ నుంచి అది అది 1 2 3 4 రోడ్స్ నుంచి చూస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి దాటేస్తాయో తెలియదు, ఒకేసారి దాటేస్తాయి. సో అది కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఇలాగా. ప్రాబ్లం ఏంటంటే ఇలా సిటీలో తిరుగుతున్నప్పుడు కెమెరాలు పెట్టుకొని వెళ్ళామంటే ఎవడొకడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అంటే మంచిగానే అంటారు, కానీ మనకే సిగ్గుగా ఉంటుంది. బట్ తప్పదు, ఇంకొప్పటి నుంచి బ్లాగ్స్ చేయాలంటే ఇలాంటివి చేయడం ఇంకా తప్పదు. మోస్ట్లీ సిటీలోనే చేస్తాను, ఎందుకంటే సాటర్డే సండే ఖాళీ ఉంటాను కాబట్టి.
సో క్యూట్. అది మ్యాటర్. ప్రస్తుతానికైతే మైక్ మనం చూసుకోవాలి, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను. మైక్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మైక్ని తల మీద పెట్టాను తీసుకెళ్ళి. నిన్న వీడియోలో చూస్తే మీరు చాలా, అంటే నిన్న కాదు, మీకు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దీని ముందు వీడియోలో మీరు చూస్తే చాలా దూరంలో పెట్టాను, అంటే చాలా దగ్గరగా పెట్టాను నోటికి. సో ఇది బాగా దూరంగా పెట్టాను నోటికి. దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో చూసి అది బాగుందంటే అదే పెట్టుకొని, ఇది బాగుందంటే ఇదే పెట్టుకొని నెక్స్ట్ బాక్స్ కంటిన్యూ చేద్దాం. చూసారా ఇవన్నీ పార్కులు, ఇవన్నీ ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు వైజాగ్లో. ఒక 2-3 కిలోమీటర్స్ ఒకటి కనబడుతుంది అవుట్డోర్ జిమ్స్ అండ్ పార్క్స్. మంచిది, అలా ఉంటే పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడతారు. లేదంటే వీడియో గేమ్స్ మనలాగా తయారవుతారు, పబ్జీలు గిబ్జీలు BGML. ఓ అక్క అసలులోంచి వెళ్తున్నావు ఏంటి అక్క? ఓకే, ఏదో మర్చిపోయాను, జీబీలు నిండిపోతాయేమో. ఎంత జీబీ అవుతుందో మనకు తెలియదు. చాలాసేపు ఆన్లో ఉంచేసాను ఇక్కడ. కొంచెంసేపు ఆపి ఒకసారి యాంగిల్స్ కూడా చూసుకుందాం. మళ్ళీ చూసి ఆఫ్టర్ హనుమంతవాక్ సిగ్నల్ నేను మళ్ళీ ఆన్ చేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దా. బాయ్. జీటీ అబ్బా సూపర్. ఆ మాత్రం పొగ రావాలండి. ఏదో సందర్భంలో దూరేద్దాం. ఇదే ట్రాఫిక్ మామూలుగా లేదు. విశాలక్ష నగర్లో ఎంటర్ అయిపోయాం. ఇటువైపు ఎందుకు ఎంటర్ అయ్యామంటే అటువైపు ట్రాఫిక్ ఫాస్ట్గా ఎంటర్ అయ్యాం, ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వాలి. ఫస్ట్ బీచ్ రోడ్కి వెళ్ళిపోయి బీచ్ని చూసేస్తే ఆనందమే వేరు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు? మనకెందుకులే, మనం బండి వాక్ చేసుకుందాం. ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలియదు, అదే రోడ్లోకి వెళ్ళిపోతారు అందరూ. ఇటు నుంచి రావచ్చు కదా, రోడ్స్ బాగానే వేస్తారు కదా. ఓకే, ఒకప్పుడైతే బీచ్ రోడ్ దగ్గరికి వస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉండేది, చాలా బాగుండేది. అంటే బాగా కూల్గా అనిపించేది, రావాలనిపించేది, ఎక్కువసేపు కూర్చోవాలనిపించేది. ఇప్పుడు అలా కాదు, వెళ్ళే వరకు వెళ్ళాలనిపిస్తుంది బీచ్ రోడ్డుకి. అంటే బీచ్కి వెళ్దాం అని ఉంటుంది ఇంట్లో కూర్చొని. అక్కడికి కూర్చున్నాక వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. అంత బాగోట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు బాగుండేది. ఏంటి ఎంతమంది జనం తిరుగుతున్నారు ఈరోజు. జాగ్రత్తగా ఈ రోడ్ నుంచి బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా బీచ్ రోడ్కి వెళ్ళిపోతాం. బీచ్ రోడ్, బీచ్. మీకు బీచ్ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఎస్ అని, ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి నో అని. ఎంతమంది చూసారో ఇక్కడి వరకు తెలుస్తుంది.
ఎవరు కామెంట్ చేయకపోతే ఎవరు చూడట్లేదు, నాకు వీడియోలు నేనే చూసుకుంటున్నాను అని అర్థం. సో పర్లేదు, ఎలాగైనా పర్లేదు, నా వీడియోలు నేను చూసుకుంటున్నా పర్లేదు, చూసుకుంటాను. కార్ డీటెయిలింగ్ స్టూడియో పెట్టారు ఇక్కడ, బాగుంది, నైస్. మా ఇల్లు లోపలికి వేస్తున్నారా, అదే మ్యాటర్. అది వచ్చేసాం, ఆనందమే వీరు బీచ్ రోడ్లోకి వస్తే. ఓకే ఓకే ఓకే, రెడీ గైస్, రెడీ రెడీ రెడీ. బీచ్ రోడ్ ఇంకా ఈ కొబ్బరి పూలు ఉన్నాయి, తర్వాత వచ్చి కొనుక్కుందాం. ఆహాహాహా, ఆ వ్యూ కోసం వారం అంతా వెయిట్ చేసి వస్తే వర్త్ వ్యూ అండి. వీళ్ళు ఎవరో రేసింగ్లో ఉన్నారు కదా, మనం రేస్ ఆడదాము. ఓ స్పీడ్ బ్రేకర్లు యాడ్ చేశారు కదా. ఇంకోటి మంది అలాగే వస్తుంది సౌండ్, ఫ్రీ ఫ్లో సైలెన్స్ వేస్తే వినపడుతూ ఉంటుంది. చూడండి సన్లైట్లో కూడా మన వీడియోలో వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బీచ్ లోపలికి వెళ్ళి బీచ్ దగ్గర కూర్చుంటే చాలు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అదే మీకు బీచ్ చూపించి ఎండ్ చేస్తానులేండి, కంగారు పడకండి. వ్యూకే సగం ఏ ఉంది చూడండి, అసలు ఆ వాటర్ చూడండి ఎంత ఉందో, ఎన్నిసార్లు చూడండి, చూడాలనిపించే వ్యూ అది, ఎన్నిసార్లు చూసినా. ఇక్కడ ఒకసారి ఆపి చూపించి ఈరోజు వ్లాగ్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. నేను ఇంకా కొంచెం కూర్చొని ఎంజాయ్ చేసుకుంటాను వ్యూని. బాయ్ గాయ్స్.